నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. కేంద్ర యూనియన్ బడ్జెట్ రేపు ఫిబ్రవరి 1 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మలా సీతారామన్ ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆమె వ్యక్తిగతంగా 9వ బడ్జెట్. 9 సార్లు ప్రవేశపెడుతుంది. 8 సార్లు ప్రవేశపెట్టింది, 9వ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఒక మహిళ ముఖ్యంగా వరుసగా 9 సార్లు, ఇంకెవరు దీన్ని సాధించలే. గతంలో మొరార్జీ దేశాయ్ గారు మొత్తం 10 సార్లు ప్రవేశపెట్టింది, కానీ 10లో 6 సార్లు ఒకసారి, 6 వరుసగా, తర్వాత అప్పుడప్పుడు మధ్యన గ్యాప్ వచ్చి మళ్ళీ 4 సార్లు ఇంకోసారి ఇందిరాగాంధీ హామీ నుంచి మొదలు పెడితే చాలాసార్లు ప్రవేశపెట్టిండ్రు. ఆయన 10 సంవత్సరాలు ఉన్నది, కానీ ఆ 10 సంవత్సరాలు గ్యాప్ లేకుండా లేదు. కనుక ఆ రికార్డు పక్కన పెడితే నిర్మలా సీతారామన్ రేపటికి అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కుతున్నారు. ఇప్పటికే ఎక్కారు, ఇప్పుడు ఎక్కుతున్నారు అంటున్నారు. మొరార్జీ దేశాయ్ బడ్జెట్తో సమానంగా ఇంకొక సంవత్సరం 10వసారి చేసేస్తే ఆయన 2 విడతలుగా చేసింది కూడా అది అధిగమిస్తారనుకుంటున్నాను నేను. రెండవది ఏంటంటే, జనరల్గా సామెత ఏముందంటే, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అని. పెడతానంటే ఆశ ఎవరికైనా ఉంటుంది, కొడతానంటే భయం కూడా ఉంటుంది. అట్లాగే బడ్జెట్ అడగంది అమ్మాయినే పెట్టదని చెప్పి ఒక సామెత కూడా ఉంది. మరి రేపు పొద్దున ఇన్నిసార్లు అడిగిన వాళ్ళు, ఇన్నిసార్లు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా చాలాసార్లు ఈ బడ్జెట్లో వచ్చే దాని మీద మరి మాకు ఇది కావాలని అడిగిన సందర్భం చూసినాము. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న తెలంగాణకు కానీ వచ్చిన ఏమిటి 12 ఏళ్ళుగా, ఈసారి కూడా విలక్కేనా, మొండి చేయనా అనే మాట ఒకటి వస్తుంది. గతంలో కేసీఆర్ గారు హయాంలో కొద్ది రోజులు కలిసి పనిచేసిండ్రు, తర్వాత విభేదించుకున్నారు, అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు కూడా మరి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి 2 ప్రభుత్వాల మధ్యన మంచి బంధం ఉన్న సందర్భాల్లో చూసుకుంటే ఇప్పుడు కూడా ఏమైనా వస్తుందా రాదా బడ్జెట్లో అనే సమస్య వస్తుంది. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ నేను ఊహించేది ఏంటంటే, దేశవ్యాప్తంగా పెద్దగా మార్పే ఉండకపోవచ్చు, పోయినసారి బడ్జెట్కు నకలుగా ఉంటుండొచ్చు, కొంచెం అంకెలు అటు ఇటుగా మారుతుండొచ్చు నేను అనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా చూసి తెలుగు రాష్ట్రాలకు తర్వాత వస్తాను. రెండవది ఏంటంటే, ఇప్పటిదాకా బడ్జెట్ ప్రవేశపెడతాలో ఒక మార్పు ఏమైనా ఉంటే, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక తనదైన రీతిలో పశ్చిమ బెంగాల్ వరాలు ప్రకటించి రేపటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కూడా ఆలోచన చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ బడ్జెట్ చర్చలు, పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాక వెంటనే రేపు పశ్చిమ బెంగాల్లో, అట్లాగే దాంతోపాటు మరొక 3 రాష్ట్రాలు పుదుచ్చేరి, తమిళనాడు, అట్లా కేరళలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల, షెడ్యూల్ వచ్చే లోపలనే ఇది జరుగుతుంది కనుక పార్లమెంట్ సమావేశాలు యథేచ్ఛగా మనకు రేపు పశ్చిమ బెంగాల్ కూడా కొంత వరాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. సరే, ఓడ ఎక్కినప్పుడు నది దాటిదాకా ఓడమల్లన, తర్వాత బోడిమల్లన అంటే ఆంధ్రప్రదేశ్కి పెద్దగా దక్కకపోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లేవు, ఇప్పుడు అందులో బీజేపీకి అవసరం కూడా లేదు. ఉంటే వింటే ప్రభుత్వంలో ఉన్నారు కనుక తప్పనిసరి వాళ్ళు అట్లాగే ఉంటారు. బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పోయిన బడ్జెట్లో కొంతవరకు కేటాయించారు. ఈసారి వీటికంటే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తేనేమో అలా పశ్చిమ బెంగాల్ ఫస్ట్, తర్వాత తమిళనాడు, కేరళ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏది జరుగుతుందో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను రాయితీ పెద్దగా ఇస్తారా లేదా అనేది ఒకటి అంశం ఒకటి అట్లా ఉన్నది. యూరోపియన్ యూనియన్ నిన్న ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కుదించుకున్నదో దాని ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే, ఈ సంవత్సరంలో అది సాకారం అయ్యే పరిస్థితి, వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఏమైనా సాకారం అవుతుందో అనుకుంటున్నాను. రెండోది, సుంకాల మూతలు అమెరికా చేస్తున్న దాన్ని అడ్డుకోవడానికి ఏమైనా చేస్తుందా అంటే, పోయినసారి మనకు ఆదాయ పన్ను రాయితీ కూడా జిఎస్టీలో మార్పు చేయడం, జిఎస్టీ స్లాబులు తగ్గించడం, ఇవన్నీ చేశారు కనుక కొత్తగా ఏం లేదు అనుకుంటున్నాను. ఆదాయ పన్ను విషయంలో కూడా మార్పు ఉందని నేను అనుకుంటున్నాను. ఈ అభివృద్ధి విషయానికి వస్తే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, తెలంగాణలో చాలా కోరికలు ఉన్నాయి. కానీ ఈసారి అసలు బడ్జెట్ కన్నా ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్లమెంట్ మెంబర్లతో సమావేశాలు పెట్టాలి ఆర్థిక మంత్రి. అట్లాగే పార్లమెంట్ మెంబర్లు కూడా ఇక్కడ సమావేశమై బడ్జెట్లో మాకేం కావాలని కోరే దాన్ని చెయ్యాలి. బడ్జెట్ కన్నా ముందే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది, వంట ప్రిపేర్ అయింది, రేపు ఉప్పు కారం రుచి చూడాల్సిందే. మహా అయితే ఇంకొక 12-13 గంటలలో బడ్జెట్ ప్రవేశపెడతారు. రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 11 గంటల లోపే మహా అయితే ఇంకొక 15 గంటల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏముంటుందని ఊహించలేం, కానీ నేను స్థూలంగా చెప్తున్నాను. కానీ మన కోరికలు మనకి ఉన్నాయి కదా, ఇప్పటికైనా మరోసారి ప్రస్తావిద్దామని నేను చెప్తున్నా. ఏంటంటే, ఇప్పుడు మొదటి ఏంటంటే తెలంగాణ విషయానికి వస్తే, మెట్రో రైలు విస్తరణ ఆనాడే ఎప్పుడో యూపీఏ 1 గవర్నమెంట్ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడే మెట్రో ఎంత జరిగిందో అందులో 5 కిలోమీటర్లు ఇంకా బాకీ ఉన్నాయి. కనుక ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా, సుమారు 11 ఏళ్ళు అయిపోయింది. ఈ 12 ఏళ్ళుగా 1 కిలోమీటర్ కూడా హైదరాబాద్కి ఇవ్వలేదు. చూశాం కదా. అట్లానే రైల్వే నెట్వర్క్ విస్తరణ కానీ, రోడ్లది కానీ, మనకు రీజనల్ రింగ్ రోడ్ కానీ,
అట్లానే మనకు సాగునీటి ప్రాజెక్టులు కానీ విభజన హామీలో వచ్చిన ఏ విషయం కూడా ముందుకు పోతలేదని ఆవేదన ఉన్నది ఒకటి. అంటే స్మార్ట్ సిటీస్ ప్రకటించిన తర్వాత దాని మీద కూడా ఏం ఏర్పాట్లు లేవని ఒక 20 కోరికలు రైల్వే నుంచి మొదలుకొని మెట్రో నుంచి మొదలుకొని అన్ని విషయాల్లో మనం కోరికలు కోరినాం. వాటిలో ఒక్కటి కూడా సాకారం అవుద్దా కాదా? మరి ఈసారి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరం ఎప్పుడో నెంబర్ వచ్చింది, దక్షిణం మనకు నెంబర్ ఇవ్వలేదు, ఇంతవరకు దాన్ని కూడా మరి ఊసుకులేదు. కనుక తెలంగాణ మీద ప్రేమ ఎంత ఉన్నా తాము అధికారంలోకి వచ్చేదాకా ఏం చేయొద్దనే ఒక భీష్మించుకొని కూర్చుందేమో బీజేపీ గవర్నమెంట్ అనిపిస్తుంది నాకు. కనుక అయ్యా వచ్చేదాకా అమావాస్య ఆగదు. కనుక ఈ బడ్జెట్లోనైనా వీళ్ళు కోరింది కొండంత కావచ్చు, కానీ ఘోరంత ఇస్తారా, కనీసం పిసరంత పెడతారా చూడాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పిన 7-8 అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉందంటున్నాను. రెండోది ఏంటంటే అటు ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే అమరావతికి మరి గ్రాంట్ రూపేణా ఏమైనా ఇస్తారా, లేకపోతే ఇట్లా అప్పులు తెచ్చి చేసుకోమంటారా? రెండవది మనకు పోలవరం నిధుల విషయాల్లో మాత్రం వాళ్ళే పూర్తిగా చూసుకుంటున్నారు, అది పెద్దగా సమస్య కాదు. కానీ రామాయపట్నం పోర్టు కానీ దుగ్గరాజపట్నం పోర్టు కానీ నిర్మాణానికి ఏమైనా ఇస్తారా, ఇట్లాంటివన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటివన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే బడ్జెట్ మీద ఆశ పెట్టుకున్నాం, ఆ ఆశలు అడియాసలు చేస్తుందా, ఆశలను సాకారం చేస్తుందా రేపు చూడాల్సిన అవసరం ఎంతైనా. నమస్కారం.